ఆ పట్టాభిషేకానికి సాక్షాత్ యోగమాయా స్వరూపిణి అయిన పూర్ణమాసి బుర్ర అంటారు. పౌర్ణమాసి ఒక దాదిలాగా, ఒక పెద్దమ్మలాగా ఉంటుంది యోగమాయ. ఆవిడ ఆధ్వర్యంలో లలితా విశాఖాది సఖీలు అందరూ కలిసి రాధాదేవికి పట్టాభిషేకం చేస్తారు. ఎలాగైతే ఇంద్రుడు గోవిందుడికి పట్టాభిషేకం చేస్తాడో కామధేనువుని పిలిచి, అలాగా రాధారానికి పట్టాభిషేకం చేస్తుంటే సకల దేవతలు వచ్చేస్తారు. అద్భుతమైన సన్నివేశము. మాకు ఈ యొక్క దుర్లభము. ఎక్కడ మేము వెళ్ళి గోలోకంలో వెళ్ళి దర్శించే అవకాశం లేదు. మా సాధన సరిపోదు. భూమండలంలో అమ్మకి పట్టాభిషేకం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళంతా గంగా, యమున అలాంటి జలాలు తీసుకొని వచ్చేస్తారు అమ్మకి పట్టాభిషేకం. దీనికి మా గురుదేవులైన శ్రీ రాధికా ప్రసాద్ మహారాజ్ గారు ఈ పట్టాభిషేకాన్ని అద్భుతంగా ఒక కీర్తనలో రచించారు. పట్టాభిషేకం పట్టాభిషేకం రాధా మహారాణి పట్టాభిషేకం, అభిషేక జలములు బృందచే కొనిరాగా, అష్టసఖులెల్లరూ అనురాగముతోడ రాధా మహారాణి అలరారుచుండ. యుగలపి అని యుగల ఆ ఇద్దరిని భావించుకుంటూ యుగల క్రీడలు సల్పి ప్రియసఖిని లాలింప అన్నట్టుగా ఆ కృష్ణుడితో పాటు రాధను తలుచుకుంటూ ఆ వ్రజవాసులు, ఆ పౌర్ణమాసీదేవి, నందయశోదలు, యోగమాయతో సహా వృషభానుడు, కీర్తి మొత్తం వ్రజమండలంలోని మహనీయులందరూ వచ్చి రాధాదేవికి పట్టాభిషేకం చేసి రాధా మహారాణి అని బిరుదునిచ్చారు.